ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాత్రి నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకున్న గుజరాత్ తొలుత ఆర్సీబీని కట్టడి చేసి ఆ తర్వాత బ్యాటింగ్లో దుమ్ము లేపింది. ఆర్సీబీ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్స్లోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో 25 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఇక లక్ష్యఛేదంలో గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ను వేగంగా ప్రారంభించారు. అయితే సుదర్శన్ త్వరగానే వెనుదిరిగిన కెప్టెన్ గిల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 43 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. అతనికి జోష్ బట్లర్ కూడా తోడవడంతో గుజరాత్ స్కోర్ దూసుకెళ్లింది. వీరిద్దరి దాటికి పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతం చేశాడు. తన అనుభవాన్నంతా ఉపయోగించి కీలకమైన గిల్, బట్లర్, సుదర్శన్ల వికెట్లను పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. దీంతో గుజరాత్ 92 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రొమారియో షెపర్డ్ కూడా షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ వికెట్లను తీయడంతో ఆర్సీబీ శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే ఫినిషర్ రాహుల్ తెవాటియా మరోసారి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు. కీలక సమయంలో క్రీజులో నిలబడి ఒత్తిడిని జయిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతనికి జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్ నుంచి సహకారం లభించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.